హలో ఎవ్రీవన్, ముల్లంగిని సాంబార్లో ఇష్టపడే వాళ్ళు ఉన్నారా మీ చుట్టూ? అయితే ఇలా పచ్చడి చేసి పెట్టండి. వేడివేడిగా అన్నంలోకి, దోశ, ఇడ్లీ, చపాతి దేంట్లోకైనా ఇది బాగుంటుంది. ఇక్కడ 2 ముల్లంగిలు తీసుకున్నాను. కట్ చేసేసి టమాటా, అరగడ్డ, పచ్చిమిర్చి అన్ని కట్ చేసేసి ఫస్ట్ ఈ ముల్లంగిల్ని వాడుకోవాలండి. సిమ్లో కుక్ చేసుకుంటూ, మూత పెట్టుకుంటూ, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేసుకుంటా. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఇప్పుడే బాగా ఫ్రై చేసినట్లయితే మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా బాగా ఉడికిన ముల్లంగిల్ని తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఇష్టమైతే తెల్లగడ్డ, లేకపోతే పచ్చిమిర్చి, టమాటా, ఎర్రగడ్డ ఇవన్నీ వాడ్చేసి మళ్ళీ ఆ ముల్లంగి మళ్ళీ ఇందులో వేసేసి కలిపి వాడ్చేసి ఇలా 10 to 15 minutes సిమ్లో ఉడకనిచ్చి ఆరిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీకేసి అలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే ముల్లంగి పచ్చడి బాగుంటుందండి. ఏ పచ్చడిలో అయినా కొన్ని వేరుశనగ గుళ్ళు, కొంచెం మినపప్పు వేసినట్లయితే టేస్ట్ యాడ్ అవుతుంది. నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చింతపండు, ఇంగువ కంపల్సరీ. దీనికి పోపు వేసినా బాగుంటుంది, వేయకపోయినా